హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఎస్టర్డే రివ్యూ, నామినేషన్స్ రివ్యూ కూడా నేను చేయలేదు, ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. రెగ్యులర్ చిన్న చిన్న రీజన్స్కే వీళ్ళు నామినేట్ చేసుకుంటున్నారు, సో నేను వీడియో చేయలేదు, సారీ ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు ఎందుకు వచ్చానంటే వీళ్ళకి రేషన్ టాస్క్ జరిగింది అండ్ వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ జరిగిందనమాట. బిగ్ బాస్లో ఎప్పుడు అన్లిమిటెడ్ రేషన్ ఇచ్చాడు బిగ్ బాస్. నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్, అభయ్ క్లాన్ నుంచి అభయ్ వెళ్ళారు. బిగ్ బాస్ యాక్షన్ రూమ్లో ఒక సూపర్ మార్కెట్ ఉంటుందన్నమాట, బీబీ సూపర్ మార్కెట్ అండ్ జనరల్ స్టోర్ ఓన్లీ ఫర్ అబాయ్ టీమ్. ఎందుకంటే వాళ్ళు బాగా ఆడలేదు కాబట్టి వాళ్ళకి ఓన్లీ జనరల్ స్టోర్ అంటే లిమిటెడ్ సామాన్లు, వెజిటేరియన్ మాత్రమే వచ్చింది. నెక్స్ట్ నిఖిల్ టీమ్కి చాలా నాన్ వెజ్ వచ్చింది, చాలా బాగా అన్నీ కలెక్ట్ చేసుకున్నారనమాట. టైం కూడా ఫస్ట్ బజర్కి నిఖిల్ వెళ్ళాడు, సెకండ్ బజర్కి అభయ్ వెళ్ళాడు, థర్డ్ బజర్కి ఇద్దరు కలిసి వచ్చేసారు. అందరికీ కలిపి 15 minutes ఇచ్చినట్టున్నారు బిగ్ బాస్. అభయ్ టీమ్కి గోనసంచి ఇచ్చాడనమాట. గోనసంచిలో అన్నీ ఫిల్ చేసుకోవాలి. నిఖిల్కి ఎలా అంటే నిఖిల్కి మామూలు ట్రే టైప్లో, సూపర్ మార్కెట్ టైప్లోనే ఇచ్చారు. చాలా మిల్క్, మీట్ అన్నీ వచ్చాయి నిఖిల్ టీమ్కి. నిఖిల్ టీమ్ ఇంకొక ట్విస్ట్ ఉందన్నమాట ఈరోజు. ఏంటంటే బిగ్ బాస్లో ఈ వీక్ మాత్రం 14 hours కుక్ చేయాలి అండ్ వెజల్స్ క్లీనింగ్ చేసుకోవాలి, ఏమన్నా ఉంటే కటింగ్ కూడా చేసుకోవాలి. కిచెన్కి సంబంధించినవన్నీ ఈ 14 hours. అందులోనూ ఈ 2 టీమ్స్ రోజుకి 2 hours అనుకుంటే ఒక్కొక్కరు 1 hour సపరేట్గా తీసుకోవాలన్నమాట. ఒక టైమర్ ఉంటుంది 14 hours. ఫస్ట్ ఎవరు చేసుకుంటారో ఎవరు చేసుకోరు అని గొడవలు వస్తాయి, మంచి రసవత్తరంగా ఉంటుందనేసి ఇది పెట్టారు. ఇప్పుడైతే టైమింగ్ గురించి వాళ్ళు సెటిల్ చేసుకుంటున్నారు బాగా ఆలోచించి. నెక్స్ట్ బిగ్ బాస్ బంగారు కోడిపెట్ట అనే సాంగ్తో ఈరోజు నిన్న డే స్టార్ట్ అయింది కాబట్టి బంగారు కోడిపెట్ట ప్రభావతి 2.0. ప్రభావతి సీజన్ 2లో మనం సీజన్ 5లో చూసాము. సన్నీ నెక్స్ట్ ప్రియా గారి గొడవ కూడా చాలా బాగా జరిగింది. ఇందులో చాలా గొడవలు జరిగేటట్టున్నాయి, ఎందుకంటే ప్రభావతి 2.0 వచ్చేసిందనమాట. నిఖిల్ టీమ్ వర్సెస్ అభయ్ టీమ్. అభయ్ టీంలో అబ్బాయి ఈరోజు ఆడలేదు, అసలు తన పర్ఫార్మెన్స్ లేదు. చీఫ్గా తను చాలా తక్కువ ఆడాడనమాట, అన్వర్త్ అనమాట. ఎందుకంటే అబ్బాయికి ఈజీగా వచ్చేసింది కాబట్టి ఆ చీఫ్ పోస్ట్ తనకి వాల్యూ తెలియలేదు. నిఖిల్ తన టీంని చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నాడు, డిఫెండర్స్ని పెట్టుకున్నాడు. ఎవరు ఏం చేయాలో వాళ్ళు ఆర్గనైజ్డ్గా చాలా బాగా చేశారు. ఆ టాస్క్ జరుగుతూనే ఉంది, చాలా కొట్లాటలు ఉన్నాయి, ఒకరినొకరు మాటలు విసిరేసుకున్నారు. పృథ్వీ చాలా యారగెంట్గా, చాలా రూడ్గా ఆడుతున్నాడు గేమ్. ఇతనికి రెడ్ కార్డ్ ఇవ్వాలి, లేదంటే ఎల్లో కార్డ్ అన్నా ఇవ్వాలి. ఇతను బాగా ఆడుతున్నాడు, కాదని లేదు, బట్ మణికంఠ అని కానీ మిగతా వాళ్ళని కానీ చాలా హర్ట్ చేస్తున్నాడు. యష్మిని, ప్రేరణని, నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు, సూపర్గా ఆడుతున్నాడు అనమాట. నబీల్ సంచాలక్ కూడా అయ్యాడు. ఎలా అయ్యాడంటే ఎగ్స్ ఫస్ట్ కలెక్ట్ చేసిన దాంట్లో నిఖిల్, పృథ్వీ డిఫెండర్స్ కాబట్టి చాలా బాగా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఆడుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ వాటి మీద సోనియా కూడా బాగా ఆడింది. ఇప్పటికైతే గంప మీద ప్రొటెక్ట్ చేస్తూ ఎగ్స్ని 64 eggs కలెక్ట్ చేశారు నిఖిల్ టీమ్. అబ్బాయి టీం వచ్చేసి 34 eggs కలెక్ట్ చేశారనమాట. దీంట్లో లీడింగ్ టీము నిఖిల్ టీము. వీళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏంటంటే మీరు ఆపోజిట్ టీం నుంచి ఒక ప్లేయర్ని డిస్క్వాలిఫై చేయొచ్చు అని. మణికంఠ మధ్యలో ఏమవుతుందంటే ఎగ్స్ కలెక్ట్ చేసేటప్పుడు నిఖిల్ లాగి పడేస్తాడనమాట. మణికంఠ అని చాలా ఫోర్స్ పెడతాడు. ఇక్కడ కొంచెం చూసుకొని ఆడింటే నిఖిల్ బాగుండి అనిపించింది. మణికంఠ స్పృహ తప్పినంత పని అవుతుంది. అప్పుడు ఏమంటాడంటే అబ్బాయి, నువ్వు పక్క నుండి ఆడొద్దు, నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారంటే ఇక్కడ డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఇది ఒక్క మ్యాటరే నచ్చలేదు మణికంఠ, అది మిగతాదంతా చాలా బాగుందనమాట. బాగా ఆడతాడు. నా పిల్లం బిడ్డలు కావాలంటే నేను విన్ అవ్వాలి అనే దీనికి వెళ్తాడు. ఇది నాకు నచ్చలేదు. గేమ్ ఆడుతున్నాడు, బట్ ఇది పక్కన పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఏమైందంటే వాళ్ళు ఏం చేశారంటే నిఖిల్ టీము నబీల్ బాగా ఆడుతున్నాడు కాబట్టి నబీల్ని తీసేశారు. నబీల్ని బిగ్ బాస్ సంచాలక్ చేశారనమాట. సంచాలక్గా ఇప్పుడు చేస్తున్నాడు. సోనియా చాలా రూడ్గా అడుగుతుంది, నువ్వు రూల్స్ చదువు, నువ్వు అలా చేయి ఇలా చేయి అంటే నబీల్ చెప్పాడు ఈరోజు ప్రోమోలో. ఏంటంటే నువ్వు నన్ను భయపెట్టద్దు, నా రిక్వెస్ట్ కాదు, నార్మల్గా అడుగు, నేను చెప్తాను, భయపెట్టద్దు, యు ఆర్ నాట్ బిగ్ బాస్, యు ఆర్ నాట్ డాన్ అనేసి. నాకు అది బాగా అనిపించింది. నబీల్ ఇలాగే బాగా ఆడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పృథ్వీ చాలా దారుణంగా ఆడుతున్నాడు. నిఖిల్ బాగా ఆడుతున్నాడు. విష్ణుప్రియ కూడా బాగా ఆడుతుంది. నెక్స్ట్ సీత బాగా ఆడుతుంది. అందరికీ ఓట్స్ వేయండి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఓట్స్ వేయండి. అంతే ఫ్రెండ్స్. అండ్ అభయ్ని చీఫ్గా తీసేస్తారు ఈరోజు, ఎందుకో రేపు చూద్దాం. థ్యాంక్ యూ.